క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు, నీ కృపచేత మమ్మల్ని కాపాడారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికని దీవించండి, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మను మా మధ్య నుంచి నాయన. ఉపవాసి ప్రార్థన కూడికలో ఎవరైతే సమస్యలతో నాయనా పరిస్థితుల్లో ఇగో నాయన ముందుకు వెళ్ళలేక తండ్రి మీ యొద్ద మోకరిల్లి మీ సహాయం కొరకు వేడుకుంటున్నారో వారి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పాడుచున్న పాట అంతట్లో మీరు ఉండండి, వాక్యం అంతట్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ మాటలు ప్రవ్వా అయ్యా వింటున్న వారందరికీ బలాన్ని ఇచ్చినట్లు, విశ్వాసంలో బలపడినట్లు పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకురాలను నన్ను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడానికి వందనాలు తండ్రి. మీ ఆత్మచేత ప్రతి మాటను మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యానికి వందనాలు తండ్రి. స్తుతులు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని, మీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్తలేని బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న మా ఉపవాసి ప్రార్థన కూడికని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. మీ ప్రార్థనలు తెలియజేస్తున్నారు. మా కొరకు ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుని బిడ్డలారా, మీ అక్కర్లు ఏమున్నా మాకు తెలియజేయండి. వాటన్నిటి కొరకు భారంతో ప్రార్థిస్తామండి. హల్లెలూయా. ప్రార్థించడం ద్వారా దేవుడు మీ పట్ల గొప్ప కార్యములను ఆయన జరిగిస్తారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఏ సమస్య అయినా ఇది పరిష్కరింపబడగలదా అని మీరు మీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించగలిగిన దేవుడని ప్రార్థన ద్వారా మీరు పొందుకునేటట్లు దేవుడు కార్యాన్ని జరిగిస్తారండి. హల్లెలూయా. ప్రార్థన వలన ఎటువంటి సమస్య అయినా ఏమండి అది తొలగించబడుతుంది. ఎటువంటి సమస్య అయినా విడిపించగలిగినది, నెమ్మదినిచ్చి ఆ కుటుంబాన్ని బలపరిచేది ఏమిటి అంటే ప్రార్థనే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుని మాటల్లోనికి మనం వెళ్ళిపోదాం. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడలాగిన ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను తెరిచి ప్రభు వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. ఆసక్తితో దేవుని మాటలను విందాం. శ్రద్ధగా దేవుని మాటలను విందాం. ప్రభువా నాతో మాట్లాడు అని ఎవరైతే ఆయన స్వరం వినాలని, ఆయన మాట వినాలని ఆశ కలిగి ఆయన మాటలను వింటారో దేవుని బిడ్డలారా, వారితో ఈ దినం దేవుడు మాట్లాడబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికలో మన యొక్క అంశము నిత్యమైన వెలుగు నీ పరిస్థితులను ఎలా మారుస్తుంది. నిత్యమైన వెలుగు నీ పరిస్థితులను ఎలా మారుస్తుంది అను అంశమును ఈ దిన ఉపవాసి ప్రార్థనా కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. నీ సూర్యుడికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న ప్రవచన వాక్కుగా ఈ వచనమును మనం చూస్తామండి. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు అని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అయితే ఇది రానున్న దినాల్లో భవిష్యత్తులో జరగబోయే ప్రవచన వాక్యండి. దేవుడు దేవుని బిడ్డలారా, రెండవ రాకడలో ఆయన వచ్చి తన బిడ్డలను, తన ప్రజలను తన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ నమ్మకంగా బ్రతుకు వారందరినీ తనతో పాటు తనతో ఉండడానికి ఆయన తీసుకొని వెళ్ళిపోయిన తరువాత ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేయబోతూ ఉన్నారు. ఆ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో నెరవేరబోయే ఏమండి ప్రవచనము ఈ యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నామండి. నీ సూర్యుడికను అస్తమింపుడు అంటే నిత్యము కూడా వెలుగుగా దేవుడే వారితో పాటు ఉండి వారిని నడిపిస్తారు. నీ చంద్రుడు ఇక్కడ క్షీణింపడు అంటే చంద్రుని వెన్నెల నిత్యము కూడా తన బిడలతో తన ప్రజలతో ఉంటుందని దేవుడు ముందుగానే తన వాక్కు ద్వారా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న ప్రవచన వాగ్గా ఈ వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అంటే యెహోవాయే ఇక నిత్యమైన వెలుగుగా ఉంటారు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, పరలోక రాజ్యంలో మనం చూసినట్లయితే ఏమండి సూర్యుడు అక్కడ అవసరము లేదు, చంద్రుడు అక్కడ అవసరము లేదు. ఏమండి యేసుక్రీస్తు ప్రభువారే గొర్రె పిల్లగా ఉన్న ఆయనే దీపముగా ఉంటారని, ఆ దీపపు వెలుగే దేవుని బిడ్డలారా ఏమండి సమీపించరాని వెలుగుతో పరలోకము నింపబడి ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. హల్లెలూయా. ఈ విషయం మనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23లో చూసినట్లయితే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా,
హల్లెలూయా. మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ఏమండి, గొర్రె పిల్లయే దానికి దీపము, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం అని చూస్తున్నాం. 22వ అధ్యాయము 5లో మనం చూస్తే, రాత్రి ఇక నన్నడేను ఉండదు, దీపకాంతి అయినను సూర్యుని కాంతి అయినను వారికి కాలక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. హల్లెలూయా. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించునని దేవునికి వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నిత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగైన దేవుడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రవచన వాక్యము రానున్న దినాల్లో భవిష్యత్ కాలంలో అది జరగనే ఉంది. కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవాయే నిత్యమైన వెలుగు, అంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆ అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన వెలుగుగా ఉంటే నీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయో ఈ దిన ఉపవాసి ప్రార్థన కుడికలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగుమయుడైన దేవుడు ప్రియదేని బిడ్డలారా, ఏమండి, ఆది యందు ఆయన సృష్టిని కలుగు చేస్తూ ఉన్నప్పుడు, ఆది యందు ఆయన సృష్టిని కలుగు చేస్తూ ఉన్నప్పుడు శూన్యములో ఉన్న ఈ సృష్టిని, నిరాకారముగా ఉన్న ఏమండి ఈ సృష్టి అంతటిని మరలా ఆయన బాగు చేశారు. ఎలా బాగు చేశారండి? తన వెలుగు చేత, తన వాక్కు చేత మరలా ఆయన సృష్టిని బాగు చేసినట్లు, మరలా సృష్టిని ఆయన కలుగు చేసినట్లు ప్రియదేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం అక్కడ చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. శూన్యములో ఉన్న ఈ భూమి, శూన్యములో ఉన్న ఈ ఆకాశము, శూన్యములో అగాధములున్న ఇవి మరలా ఇవి కనబడాలి, ఇవి మరలా సృష్టి అందంగా చేయబడాలంటే అక్కడ ఏమి కలగాలండి? వెలుగు కలగాలి. గనుక తన వాక్కు ద్వారా ఆయన ఏమంటున్నారు? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేనని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టినని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన మొదటిగా తన వాక్కు ద్వారా ఆయన ఏం పలికారండి? వెలుగు కమ్మని. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినట్లు దేవునికి వాక్యంలో చూస్తున్నాం. ఆయన నిత్యమైన వెలుగు. ఆయన నోటి మాట, ఆ వాక్కు ద్వారా ఏం కలిగిందండి? వెలుగు కలిగింది. ఎందుకంటే ఆయన నిత్యమైన వెలుగై ఉన్న దేవుడు. హల్లెలూయా. నిత్యమైన వెలుగై ఉన్న దేవుడని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ప్రియదేని బిడ్డలారా. అయితే ప్రియదేని బిడ్డలారా, యోహాను భక్తుడు కూడా ఆయన వెలుగై ఉన్నారని, ఆయన వెలుగు ద్వారానే సమస్తమును కలిగాయని ప్రియదేని బిడ్డలారా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు విషయాలు కనబడతాయి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెనని చెబుతూ 3వ వచనానికి వస్తే, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనని మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న జీవము మనుషులకు ఏం కలుగు చేసిందండి? జీవమును కలుగు చేసిందండి. ఆ జీవము మనుషులకు ఏం కలుగు చేసిందండి? వెలుగును కలుగు చేసినట్లు చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యలో చూస్తే 9లో మనం చూస్తే, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చును, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేస్తుందండి? వెలిగిస్తూ ఉందని యోహాను భక్తుడు రాస్తున్నాడు ప్రియదేని బిడ్డలారా. ఆ నిజమైన వెలుగు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
యెహోవాగా ఉన్న ఆయన, యెహోవా యేసుక్రీస్తు వేరు కాదని మీకు నేను చాలాసార్లు తెలియజేస్తూ ఉన్నానండి. యెహోవా ఆదియందు భూమి ఆకాశములను కలుగు చేస్తుందని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆదియందు వాక్యం ఉండనని ఇక్కడ యోహాను భక్తుడు ప్రారంభిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్కు ద్వారా ఏమి కలిగిందండి? వెలుగు కలిగినని ఆది కాండంలో మనం చదువుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్న దేవుడండి. గనుకనే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో చూస్తే మరలా యేసు నేను లోకమునకు వెలుగును, ఆయనే తన గురించి తాను చెప్తూ ఉన్నారు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక నన్ను వెంబడించునని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, వెలుగుమయుడైన ఆయన పాత నిబంధనలో ఎన్ని అద్భుతాలు ఆయన చేశారో, కొత్త నిబంధనలో ఆయనే ఆ వెలుగుమయుడైన నిత్యమైన వెలుగైన ఆ దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు కూడా అదే అద్భుతాలు, ఎన్నో అద్భుతాలను ఆయన చూపించినట్లు, ఆయన జరిగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆ వెలుగుమయుడైన క్రీస్తును మనము ఎరగాలి. ఆ వెలుగుమయుడైన క్రీస్తును మనం అంగీకరించాలి. ఆ వెలుగుమయుడైన యేసుక్రీస్తు ప్రభువారును మనం ఆహ్వానించాలి. అప్పుడే మన కుటుంబాలు వెలిగింపబడతాయి, మన ఆత్మ వెలిగింపబడుతుంది, మన పరిస్థితుల్లో ఉన్న అంధకారం పోతుంది. అందుకే మనం చెప్పుకున్నాం, నిత్యమైన వెలుగు నీ పరిస్థితులను ఎలా మారుస్తుందనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నామండి. నిత్యమైన వెలుగైన ఆయన నీ ఇంటిలోనికి వస్తే నీ పరిస్థితులు వెలుగుతో నింపబడతాయి, నీ పరిస్థితులు మార్చబడతాయి. అంధకారం నీ ఇంటిలోండి వెళ్ళిపోతుంది. వెలుగు ఎక్కడికి వస్తుందో అక్కడ చీకటి కనబడదండి, అంధకారం అక్కడ కనబడదు. దేవుని బిడ్డలారా, ఆ వెలుగు చీకటిని దూరంగా పారదోలుతుంది. ఆ వెలుగుమయుడైన యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉండాలి, ఆయనను నీవు అంగీకరించాలి. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన రాజైన దావీదు అంటూ ఉన్నాడు, కీర్తనలు 18:28 చరణంలో చూస్తే, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయవాడవు నీవే అని కీర్తనలో దేవుని గురించి పాడి గణపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. నా దీపమును అంటే దావీదు ఇంటిలో దీపం వెలగటలేదా? దావీదు ఇంటిలో దేవుడు దీపమును వెలిగిస్తున్నారా అంటే కాదు. ప్రియదేవుని బిడ్డలారా, దీపము అనగా నరుని ఆత్మ అని వాక్యం సెలవిస్తుందండి. సామెతల గ్రంథం ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే 20వ అధ్యాయం 27లో చూస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని బిడ్డలారా, దావీదు అంటూ ఉన్నాడు, గనుక నా దీపమును వెలిగించువాడవు నీవే, అనగా నా ఆత్మను వెలిగించిన వాడవు నీవేనయ్యా అని దేవుని గణపరుస్తున్నట్లు, దేవుని స్తుతిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, వెలుగుమయుడైన క్రీస్తు యేసు ప్రభువారు ఏ ఇంటిలోనికి వస్తారో, ఏ హృదయంలోనికి వస్తారో అక్కడ వెలుగు కలుగుతుందండి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు. నేను లోకమునకు వెలుగును అని ఆయనే చెప్పారు. ప్రియదేవుని బిడ్డలారా, నేను వెలుగై ఉన్నానని ఆయనే చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిత్యమైన వెలుగై ఉన్న దేవుడు, నిజమైన వెలుగై ఉన్న దేవుడు, సమీపించరాని తేజస్సులో మహిమలో అమరత్వంలో వసించు దేవుడండి. సూర్యుడు అవసరం లేని, చంద్రుడు అవసరం లేని ఆ మహాపరలోక పట్టణములో ఆయన మహిమయే, గొర్రెపిల్లయే దీపముగా ఉండి ప్రకాశిస్తూ ఉందని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప దేవుడైన వెలుగుమయుడైన ఆయనకు నీ హృదయంలో చోటిస్తే ఆయన నీ దీపమును వెలిగిస్తాడు. ఆరిపోయిన నీ ఆత్మనే దీపమును ఆయన వెలిగిస్తారు.
అంధకారంతో నింపబడిన నీ గృహములో ఉన్న సమస్యల్లోనికి ఆయన వచ్చి ఆ అంధకారము అనే సమస్యలను ఆయన తొలగిస్తారు. నీ పరిస్థితులను ఆయన మార్చివేస్తారు. ఆర్థిక ఇబ్బందులనే అంధకారమును ఆయన తీసివేస్తారు. సమస్యలనే అంధకారమును ఆయన తీసివేస్తారు. అనారోగ్యం అనే అంధకారమును ఆయన తొలగిస్తారు. వెలుగుని ఇంటికి వస్తే, ఆ వెలుగు అయిన క్రీస్తుని ఆహ్వానిస్తే, ఆయన కొరకు నేను జీవిస్తానని నీవు ఆయనకు అప్పగించుకుంటే నిన్ను తన వెలుగుతో నింపుతానని ఆయన ఉపవాసి ప్రార్థనా కూడికలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెలుగుమయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఈ వెలుగుమయుడైన యేసును నీ హృదయంలో చేర్చుకోమని మరొకసారి దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడైన ఆయన ఇశ్రాయేలీయులను ప్రియదేవుని బిడ్డలారా ఐగుప్తు దేశం నుండి ఆయన విడిపించి అరణ్య మార్గంలో వారు నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఎలా ఉన్నారైనా అగ్ని స్తంభముగా వారి ముందు ఉండి, ఏమండి, కటిక చీకటి అరణ్యములో, ఏమీ కనబడలేని పరిస్థితులు అరణ్యములో, అటువంటి పరిస్థితుల్లో అగ్ని స్తంభముగా తన ప్రజల ముందు ఆయన ఉండి వారిని నడిపించారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిత్యమైన వెలుగైన దేవుడు అగ్ని స్తంభముగా తన ప్రజలతో ఉండి వారిని నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? నువ్వు ఆహ్వానిస్తున్నావా? నా ముందు నీవు నడువయ్యా, నా సమస్యల పక్షంగా నీవు పోరాడయ్యా, నువ్వు నాకు సహాయము చేయనైనా, నా అంధకారమును తొలగించు, నాలో ఉన్న చీకటి ఛాయలను తీసివేసేయని ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థించినట్లయితే ఆయన తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యమైన వెలుగుగా యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. నీకు ఆయన నిత్యమైన వెలుగుగా ఉంటే ఏం కలుగుతుంది అంటున్నారు? నీ దుఃఖ దినములు ఏమవుతాయి? సమాప్తమవుతాయి. వెలుగుబయడైన క్రీస్తు నీ ఇంటిలోనికి వస్తే నీ దుఃఖ దినములకు ఏం కలుగుతుంది? సమాప్తి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సమాప్తిని కలుగు చేసే దేవుడండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నారు, అనేకమైన సూచక్రియలను చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, అయ్యా, నా కుమార్తె చావ సిద్ధనై ఉంది, నా కుమార్తెను వచ్చి బ్రతికించయ్యా ఆయన వేడుకున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోని ఏడుపులు, ఆ ఇంట్లో గొల్లు చేయవారి శబ్దములు ఉన్నాయని మత్తయి సువార్త ప్రియదేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 18వ వచనము 24వ వచనంలో మనకు కనిపిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక రోగిగా మరణంతో పోరాడుతున్నా, మరణమవుతున్నా ఒక చిన్నది ఉంది. అందరూ కూడా ఆమె చనిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి స్థలమీయుడు అని చెప్పి వారిని ఏంటి పక్కకు పంపించి ఆయన వెళ్ళి, చిన్నదానా చిన్నదానా లెమ్మని నీతో చెప్పుతున్నాను అనగా ఆ చిన్నది లేచి కూర్చుండేనని దేవుని వాక్యంలో మనం చూస్తామండి. అంటే వెలుగైన క్రీస్తు, అక్కడ చీకటి ఉంది, దుఃఖ ఛాయలు ఉన్నాయి, అంధకారం ఉంది, ఏడుపు ఉంది. ఆ స్థలంలోనికి ఎవరు వెళ్ళారండి? యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దుఃఖములకు ఏం కలిగింది? సమాప్తి కలిగిందండి. హల్లెలూయా. వెలుగైన క్రీస్తు నీ ఇంటిలోనికి వస్తే మరణకరమైన రోగములు నిన్ను విడిచిపోతాయి, మరణకరమైన పరిస్థితులు నిన్ను విడిచిపోతాయి. ఆయనకి నువ్వు చోటిస్తే, స్థలమీయుడనగా వారు స్థలం ఇచ్చారు ప్రియదేవుని బిడ్డలారా. ఆయన వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే రక్తస్రావం కలిగిన స్త్రీ, ఈ విషయం మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయం 21, 22లో మనం చదివినట్లయితే 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగంతో బాధను అనుభవిస్తున్న ఆమెకున్న ధనమంతా కూడా వైద్యులకిచ్చి వ్యయం చేసుకుంది. ఎప్పుడైతే యేసుని గురించి విన్నదో, ఆయన గొప్పవాడని, ఆయన వెలుగుమయుడని, ఆయన బాగు చేసే దేవుడని విన్నాదో, ఆయన వద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దుఃఖమునకు ఏం కలిగిందండి? ఆ వెలుగుమయుడైన యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రము ముట్టిన వెంటనే సమాప్తి కలిగింది.
నిత్యమైన వెలుగైన క్రీస్తును ఆమె ఎరిగి ఆయనేందు ఆమె ఎప్పుడైతే విశ్వసించిందో, ఆయన గొప్పవాడని, ఆయన బాగు చేయగలిగిన దేవుడని ఆమె ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో, ఆమెకున్న ఆ మరణకరమైన రోగం ఆమెను విడిచి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఆమె దుఃఖమునకు ఏమి కలిగిందండి? సమాప్తి కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవదిగా చూస్తే మార్తా మరియా సహోదరుడైన లాజరు ఒక దినాన్ని రోగి అయి చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన బాగా ఉన్నప్పుడే, ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడే కబురు పంపిన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రాలేదు. చనిపోయి 4 రోజులైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారి యొద్దకు వచ్చినప్పుడు వారు అంటూ ఉన్నారు, అయ్యా మా సహోదరుడు చనిపోయాడయ్యా, మా సహోదరుడు చనిపోయాడని మార్తా ఏడుస్తుంది, మరియా ఏడుస్తుంది. ఆ ఇల్లంతా దుఃఖముతోనూ చీకటితోనూ అంధకారంతో నింపబడింది. ఎప్పుడైతే ప్రియదేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారో, వారి యొద్దకు వచ్చారో, ఎక్కడ లాజరుని సమాధి చేశారని ఆ స్థలంలోకి వెళ్ళి లాజరు బయటికి రమ్మని పిలిచిన వెంటనే తన వాక్కు, ఆ వెలుగైన వాక్కు, చనిపోయిన లాజరు 4 దినములైన లాజరు ఏమయ్యాడండి? సజీవునిగా బయటికి వచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఆయన వాక్కుకి, ఆయన మాటకి ఎంతో శక్తి ఉందండి. దానిలో వెలుగు ఉంది. ఆ వెలుగు అంధకారమును మరణమును తొలగించేది. అంత గొప్ప దేవుని ప్రియదేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా లాజరు బ్రతికింపబడిన తర్వాత ఆ ఇంటిలో దేనికి సమాప్తి కలిగిందండి? దుఃఖమునకు సమాప్తి కలిగినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా 4వదిగా చూస్తున్నట్లయితే ఒక అధికారి తన కుమారుడికి అనారోగ్యం, జ్వరముతో బాధపడుతూ ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చాడు. ఈ విషయం మనకి ప్రియదేని బిడ్డలారా యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుండి మనం చదివినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికింపబడి ఉన్నాడు, నీ కుమారుడు బాగు చేయబడి ఉన్నాడని చెప్పినప్పుడు ఆ తండ్రి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తండ్రి వెళ్ళిపోయినప్పుడు ప్రియదేని బిడ్డలారా ఆ ఇంటి నుండి కొంతమంది వ్యక్తులు ఆయనకు ఎదురుగా వస్తూ ఉన్నారు. అయ్యా ఎలా ఉన్నాడు నా కుమారుడు అంటే, నీ కుమారుడు చాలా బాగున్నాడు, రోగం ఆయన విడిచి వెళ్ళిపోయింది. ఎప్పుడు నా కుమారుడు బాగు చేయబడ్డాడంటే నిన్న 1 గంటకు అని ఆ పనివారు చెప్పినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అదే 1 గంట సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట అధికారి జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరిచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగు చేయబడ్డాడని యేసుక్రీస్తు వారు చెప్పిన గడియ, ఆ గడియే అని అతను ఎరిగి దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. తన మాట ద్వారా ఆ కుమారుడు ఏమయ్యాడండి? బాగు చేయబడ్డాడు. ఆ తండ్రిలోని దుఃఖమునకు ఏం కలిగింది ప్రియదేని బిడ్డలారా? సమాప్తి కలిగింది. 5వదిగా మనం చూసినట్లయితే ఒక విధవరాలు, ఆమెకున్నవాడు ఒకే ఒక కుమారుడు, భర్తను కోల్పోయింది. ఉన్న ఒక కుమారుడు కూడా మరణించాడు ప్రియదేని బిడ్డలారా. ఆ కుమారుడిని సమాధి చేయడానికి పాడి మీద పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అదే మార్గంగా వస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుండి చదివితే మనకు కనిపిస్తుందండి. ఆ తల్లి రోధిస్తుంది. ఎంతమంది ఆమె దుఃఖమును తీయాలని ప్రయత్నించినా ఎవ్వరూ ఆమె దుఃఖమును తీసివేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, అమ్మా ఏడవద్దమ్మా అని ఆమె మీద కనికరపడి 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తామండి. ఆమె మీద కనికరపడి పాడెను ముట్టిన వెంటనే ఆ కుమారుడు లేచి మాట్లాడసాగినని దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దుఃఖమునకు సమాప్తిని ఎవరు కలుగు చేశారమ్మా? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అమ్మా ఇక ఏడవద్దు, నువ్వు ఏడవద్దని చెప్పి ఆమె మీద కనికరపడి ఆమె దుఃఖమును ఆయన అక్కడ ఏం చేశారండి? సమాప్తి చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ వెలుగుమయుడైన వెలుగైన క్రీస్తు దుఃఖములకు ఏం కలుగు చేస్తానంటున్నారు? సమాప్తిని కలుగు చేస్తానని, దుఃఖమును తీసివేస్తానని. అందుకే ప్రియదేని బిడ్డలారా ఇర్మియా గ్రంథము 31:13లో మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉంటుందండి? మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి మీ విచారములను కొట్టివేసి ఆనందమును కలుగు చేస్తానని.
మీ దుఃఖములకు ప్రతిగా ఆయన ఏటిస్తానంటున్నారు, సంతోషం ఇస్తానని. మీ విచారములను కొట్టివేసి ఆనందమును కలుగు చేస్తానని ఆయన చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దుఃఖమును తీసివేసే దేవుడండి, మన కన్నీటిని తుడిచివేసే దేవుడండి వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు, నిత్యమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు, నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే మనలనైనా తన వెలుగుతో ఆయన వెలిగించారు, మన ఆత్మలను ఆయన వెలిగించారు. వెలిగించిన ఆయన ఏమంటున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని తన బిడ్డలతో ఆయన అంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోకమునకు ఎలా ఉండాలి, వెలుగుగా ఉండాలి. ఈ విషయం మనకి ప్రియదేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. 14వ వచనంలో చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మిమ్మల్ని నేను వెలిగించాను కదా. ఆయన వెలిగించిన ఆ బిడ్డలతో అంటున్నారు, నేను మిమ్మల్ని వెలిగించాను కదా, నా వెలుగు చేత మిమ్మల్ని నేను వెలిగించాను. అయితే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. నిత్యమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వెలిగింపబడిన మనము ఇతరులకు ఎలా ఉండాలి, వెలుగుగా ఉండాలి. ఇతరులను వెలిగించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆ వాక్యమును మనం చూసుకున్నట్లయితే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 8 నుండి మనం చూసినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటితో కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, చీకటి క్రియలతో నింపబడి ఉన్నారు. ఎప్పుడైతే నిత్యమైన వెలుగైన క్రీస్తుని మీరు అంగీకరించారో, ఆయనను మీరు సొంత రక్షకునిగా అంగీకరించారో, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఆ వెలుగు మీలో ఏం కలుగు చేస్తుంది, మంచితనాన్ని కలుగు చేస్తుంది, నీతిని కలుగు చేస్తుంది, సత్యమును కలుగు చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఈ విషయం మనకి 10వ వచనంలో చూస్తున్నాం, 11వ వచనంలో చూస్తున్నాం. ఇప్పుడు వెలిగింపబడిన మనము మరలా అంధకార క్రియల్లో పాలివారుగా మనం అవ్వకుండా, అంధకార క్రియల్లో ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారిని ఖండించే ఆత్మీయతను కలిగి ఉండాలని పౌలు గారు చెప్తూ ఉన్నారండి. ఎవరైనా మన ఎదుట బలహీనతల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు, వ్యసనాల్లో మనకు కనబడుతూ ఉన్నారు, మనం వాళ్ళతో పాలివారై కాక మనకు ప్రత్యేకంగా ఉంటూ, ఎందుకంటే మనం వెలిగింపబడ్డాం గనుక మరలా వారి అంధకార క్రియల్లో మనం కలిసిపోక వారిని మనం ఏం చేయాలి, ఖండించాలి. ఇది తప్పు, ఇలా చేస్తుంది తప్పు, దీని నుండి బయటికి రండని ఖండించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలని ఆయన చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు లోకమునకు ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మనం వెలుగుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ వెలుగును కలిగి ఒకవేళ ఇంకా నీవు వెలుగును ఇతరులకు చూపించలేని ఆత్మీయతలో ఉన్నావా, ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నన్ను మరలా వెలిగించయ్యా, నీ వెలుగుని నేను పొందుకున్నాను, వెలిగింపబడ్డాను, రక్షింపబడ్డాను, మరలా నేను చీకటిలో పాలిదానిగా మారిపోతున్నాను, చీకటి క్రియల్లో పాలిపాగస్తురాలను అవుతూ ఉన్నాను, నన్ను క్షమించు, నన్ను వెలిగించని నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించినట్లయితే, అందుచేత నిద్రించున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 14వ వచనంలో చూస్తే నిద్రించే పరిస్థితిలో ఉన్నావా అంటే, నువ్వు వెలిగింపబడ్డావు, ఇతరులను వెలిగించలేని మత్తు కలిగి బద్ధకం కలిగి నీవు ఉన్నావా, నీవు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే, నువ్వు మేలుకున్నట్లయితే, క్రీస్తు నీ మీద ప్రకాశించడానికి, నీ ద్వారా అనేకులకు వెలుగును పంపడానికైనా ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోవాయే
నిత్యమైన వెలుగై ఉన్న దేవుడు. ఆ నిత్యమైన వెలుగును నువ్వు కలిగి జీవిస్తూ అనేకులను నువ్వు వెలిగించాలని ఉపవాసి ప్రార్థన కొడుకులు ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ వెలుగును కలిగి నిద్రించే స్థితిలో ఉన్నావా, నువ్వు మేలుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. అంధకార క్రియలు చేసేవారితో నువ్వు పాలివాగస్తురాలు కాకూడదని, అంధకార క్రియల్లో పాలివారై ఉండక ఎలా ఉండమంటూ ఉన్నారండి? వాటిని ఖండించే ఆత్మీయతను కలిగి ఉండమని పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. నిత్యమైన వెలుగు నీ పరిస్థితులను ఎలా మారుస్తుంది అనే అంశమును మనం ధ్యానం చేసుకున్నాం. నిత్యమైన వెలుగు నీ పరిస్థితులను తన వెలుగుతో నింపి నీ దుఃఖకరమైన పరిస్థితులకు సమాప్తిని కలుగు చేస్తూ ఉంది. నీ దుఃఖకరమైన పరిస్థితులు ఏమున్నా నువ్వు ఆ వెలుగును ఆహ్వానించి ప్రార్థించినట్లయితే ఆ దుఃఖమునకు సమాప్తిని కలుగు చేసే వెలుగే ఏమంటే నిత్యమైన వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో దుఃఖిస్తూ ఉన్నావు, ఏ విషయంలో దుఃఖము నిన్ను వెంబడిస్తూ ఉంది, ఏ విషయంలో నీవు కృంగిపోయి ఉన్నావు, ఏ విషయంలో నీ హృదయంలో భారము కన్నీరు నింపబడి ఉంది, దానిని నువ్వు దేవుని దగ్గర పెట్టి, అయ్యా నిత్యమైన వెలుగైన నీవు నా ఇంటిలోనికి వస్తే, నాలోకి వస్తే నా దుఃఖమునకు సమాప్తి కలుగుతుందని నువ్వు మాట్లాడుతున్నావు. నా గృహములోనికి రా తండ్రి, నా హృదయంలోనికి రా ప్రభువా, నన్ను వెలిగించు అయ్యా, నేను మేలుకుంటున్నాను, నిద్రిస్తున్నానయ్యా, మత్తులో ఉన్నానయ్యా, వెలిగింపబడి కూడా ఆ వెలుగును ఆర్పుకునే ఆత్మీయతలో నేనున్నాను, నన్ను క్షమించని నువ్వు మేలుకొని ప్రార్థన చేస్తే నీ దుఃఖమునకు సమాప్తిని కలుగు చేసే దేవునిగా ఆయన ఉన్నానని ఉపవాసి ప్రార్థన కొడుకులు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యమైన దేవుణ్ణి కలిగి బ్రతుకుదాం. ఆయన నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసి నీ పరిస్థితులను మార్చివేసి ఏమంటే నీకు సంతోషమును సమాధానము కలుగు చేసే ఆ వెలుగుమయుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి దేవుని వాక్యాన్ని పట్టుకొని అనేకులను వెలిగించే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, నువ్వు వెలుగైన దేవుడు ప్రభువా, నీ వెలుగు చేత సర్వ సృష్టిని నువ్వు కలుగు చేస్తావు, నీ వెలుగు చేత ప్రతి మనుషుని నువ్వు వెలిగించావు. అయ్యా తండ్రి, నీ వెలుగు జీవమై ఉందని వాక్యంలో మేము చూస్తున్నాం. నువ్వు లోకమునకు వెలుగే ఉన్నానని మాట్లాడుతున్నావు. అయ్యా మమ్మల్ని మీరు వెలిగించారు, మేము అనేకులను వెలిగించాలని మీ వాక్కు ద్వారా ఎంతవరకు మాతో మాట్లాడారు. నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా సమస్యల్లో ఉన్నారు, రుణభారాల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, సమాధానము లేదు, రక్షణ లేదు ప్రభువా. ఎన్నో కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి. అట్టి కుటుంబాలకు నీ వెలుగును పంపమని ప్రార్థిస్తున్నాను. అట్టి కుటుంబంలో అంధకార క్రియలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. అసమాధానమును తొలగించమని ప్రార్థిస్తున్నాను. వారి దుఃఖములకు సమాప్తిని చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. మహోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అలాగే దీర్ఘకాల వ్యాధులతో, అనారోగ్యాలతో అయ్యా నిత్యము పోరాడుతున్న బిడలి సమయంలో ప్రార్థనలు ఏకీపిస్తూ ఉన్నారు. అట్టి బిడలందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను. ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అనారోగ్యమును, ప్రతి బలహీనతను, దీర్ఘకాల వ్యాధులను యేసుక్రీస్తు నామములో బాగు చేయండి. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవా, అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యవ్వనస్తుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది యువత నశించిపోతూ ఉన్నారు మత్తు పదార్థాలకు నాయన తండ్రి, వ్యసనాలకు గురై వారి జీవితాలు
ప్రభా వయసు అవ్వకముందే కాలాన్ని వారి ప్రభా పోగొట్టుకుంటున్నారు. ఇగో మరణాలు పొందుతూ ఉన్నారు. ప్రభా అయ్యా యవ్వన బిడ్డలు మీరు రక్షించండి, వ్యసనాల నుండి ప్రభా ఇగో నాయన ప్రభు మత్తు నుండి విడిపించమని సందులో ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని యవ్వన బిడ్డలకు రక్షణ కలుగు చేయండి. రక్షణ పొందుకొని నీతో బలమైన ఆత్మీయత కలిగి బ్రతకాలని నీ కొరకు జీవిస్తున్న యవ్వన బిడ్డలకు మరి ఎక్కువగా నీ శక్తిని ఇమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఉద్యోగములు లేని యవ్వన బిడ్డలకు చక్కటి ఉద్యోగములను దయచేయండి. అలాగే సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. వివాహాలు కాని బిడ్డలకు చక్కటి కుటుంబాలను మీరు ఏర్పరచండి. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటిపై నీ కృపణించండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. స్థానిక సంఘ కుటుంబాలపై నీ కృపణించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. మహోన్నతుడానికి వందనాలు. అయానికి స్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది సేవకులు ప్రభా అయా పరిచర్య భారముతో మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి నీ పని చేస్తూ ఉన్నారు. ప్రభా నీ మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. అట్టి దైవజనులకు మీ శక్తినివ్వండి. అట్టి దైవజనులకు మీ సహాయము కలుగు చేయండి. అక్కడ బలమైన పరిచర్య జరుగునట్లు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. సరైన సౌకర్యాలు కూడా అక్కడ మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి మీకు వందనాలు. టీవీలో వాక్యం చెప్తున్న సేవకులను ప్రభా యూట్యూబ్లో వాక్యాలు చెప్తున్న సేవకులను కరపత్రికలు పంచుతూ సువార్తను ప్రకటిస్తున్న సేవకులను మీరు దీవించండి, వాడుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అలాగే మా దేశంపై నీ కృప, దేశ నాయకులు అధికారులపై నీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేశం చుట్టూ నీ కాపుదల, సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మమ్ములను మా సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటూ మా సంఘములో మా పరిచర్లో అనేక అక్కర్లు ఉన్నాయి, ఆర్థిక అవసరతలు ఉన్నాయి. వాటన్నిటి విషయంలో నీ కార్యాలు జరిగించి మా పరిచర్ను దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగని భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.